ముద్రగడను హౌస్ అరెస్ట్ చేశారన్న సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లా కాపు నాయకుల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. కాపు నాయకులు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ముద్రగడను అడ్డుకుంటే కొన్ని వేల మంది ముద్రగడలు వస్తారంటూ ముద్రగడ మాస్కులతో ర్యాలీ చేశారు. ప్రభుత్వం కాపు సామాజిక వర్గంపై చేస్తున్న కక్షపూరిత ధోరణి మానుకోవాలంటున్న కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన యాత్ర కొంచెం ఆందోళనకరంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మొత్తం పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో ముద్రగడ ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితులు అయితే లేవు. కానీ పోలీసులు కిర్లంపూడి దాటి వెళ్ళిన వెంటనే పాదయాత్ర మొదలు పెడతాను, రాష్ట్రంలో ఎన్నాళ్ళు శాంతి భద్రతలు వదిలేసి కిర్లంపూడిలో పోలీసులు ఉండమనేది ముద్రగడ వ్యాఖ్యలుగా తెలుస్తుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాత్రం ముద్రగడని అడ్డుకోవడంపై తీవ్రంగా కాపు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొంతమంది కాపు నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కాపు నాయకులు ర్యాలీ చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి వల్ల వారు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది కాపు నాయకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఎలా ఉంది? ఈ ప్రజాస్వామ్యంలో మాకున్న హక్కులు మేము పొందేలాగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సైతం చేసిన పాదయాత్ర కాపులు చేయడానికి అర్హులు కాదా? ముద్రగడ ఏమైనా ఉగ్రవాద, కాపులు ఏమైనా తీవ్రవాదులు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పాదయాత్ర మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే తక్షణం రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే మా ఉద్యమాన్ని మేము సజావుగా చేసుకునేలాగా, సామరస్యంగా చేసుకునేలాగా మాకు అవకాశం కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాపులు ఇళ్లకై పోలీసులను పంపించి నిర్బంధానికి గురి చేస్తూ రకరకాల వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మానుకుని కిర్లంపూడిలో పెట్టిన పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అంటే మీరు ప్రధానంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి ఉన్న సమాచారం అవుతుంది. అంటే దీనికి అంబేద్కర్ సంబంధం ఉంది. అంటే ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక రాజ్యాంగపరమైన హక్కులతో బతుకుతూ జీవిస్తూ ఉన్నారంటే దానికి ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితంగా వాళ్ళ ప్రజలందరూ కూడా అన్ని రకాల హక్కులు పొందుతూ ఉన్నారు. అటువంటి అంబేద్కర్ గారు కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల నుంచి, కాపుల దగ్గర నుంచి ఆ హక్కులు ప్రభుత్వాలు లాక్కుని కాపుల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. అయ్యా, మరొక నీలాంటి మహానుభావుడు ఈ దేశంలో ప్రత్యేకించి రాష్ట్రంలో పుట్టాలి, ఈ రాజకీయ నాయకులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఇలాంటి మహాత్ముడు కావాలి, మీరు ఇచ్చిన రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు ఇలా హరించివేయబండి అని చెప్పేసి మా మొర ఆయనకి తెలియజేసుకోవడానికి వెళ్తాం. సార్, అంటే ముద్రగడ పాదయాత్రకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని పోలీసులు, అట్లాగే డిప్యూటీ హోమ్ మినిస్టర్ చినరాజప్ప కూడా చెప్పిన పరిస్థితులు అంటే పాదయాత్రకి ఇక మీదన్న అనుమతికి అప్లై చేస్తారా, లేదంటే ముద్రగడ పాదయాత్రకి ప్రభుత్వం అనుమతి ఇవ్వని పక్షంలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చూడండి, ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తానని గత 20 రోజులు చెప్పడం, ఏ యాత్రకైనా పర్మిషన్ తీసుకున్నారా అంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మన పాదయాత్రకి ఎన్ని రోజులు పర్మిషన్ ఏ విధంగా అడుగుతారు? ఇంతమంది చేస్తారంటే అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుందనే ఉద్దేశంతో ఈ మన చంద్రబాబు నాయుడు గారు, చినరాజప్ప గారు అదే కమ్యూనిటీ నుంచి మాట్లాడిస్తే బాగుంటుంది హోమ్ మినిస్టర్తో అని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితోటి చినరాజప్ప గారు మాట్లాడుతున్నారని మేము అభిప్రాయపడుతున్నాం. అంటే మొత్తం మీద చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ రహదారి అంతా కూడా పోలీస్ పికెటింగ్లతో నిండిపోయింది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే పోలీసులు తూర్పుగోదావరి జిల్లాలోకి, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్ ఏదైతే ఉందో దొంగరావుపాలెం వద్ద సిద్ధాంతం, కొవ్వూరు, అలా గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు గట్టిగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. కాపు నాయకులు ఎవరు కూడా తూర్పుగోదావరి జిల్లా వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు గృహ నిర్బంధం చేసుకోగా మరికొంతమందిని పోలీస్ స్టేషన్లో అనధికారికంగా అదుపులోకి తీసుకున్న సంఘటనలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, 99 టీవీ ఏలూరు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.